ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 జూన్ 14 ఆదివారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ ఫలితాలు మరియు చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్కి సంప్రదించి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రోజు ఆదివారం కావడంతో రవిగ్రహ ప్రభావం మీ వ్యక్తిత్వం, సామాజిక గుర్తింపు మరియు వృత్తి సంబంధిత అంశాలపై ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. అలాగే మీ రాశ్యాధిపతి శని అనుకూల దృష్టి కలిగి ఉండడంతో మీరు చేసే కృషికి తగిన గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాల్ని అందించే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అనేక అవకాశాలు మీ వైపు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఈరోజు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న పనుల్ని పూర్తి చేయగలుగుతారు. పై అధికారుల దృష్టిలో మీకు ప్రతిభకు గుర్తింపు లభించవచ్చు. కొత్త బాధ్యతలు లేదా కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. అయితే సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు మాటల్లో సంయమనం పాటించడం మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు మంచి పురోగతి కనిపిస్తుంది. కొత్త కస్టమర్లు లేదా కొత్త వ్యాపార అవకాశాలు లభించే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకి సంబంధించిన చర్చలు జరగవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో పరస్పర అవగాహన పెరుగుతుంది. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు అన్ని విషయాల్ని పూర్తిగా పరిశీలించడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ కొన్ని అనివార్య ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ అవసరాలు లేదా ప్రయాణాలకి సంబంధించిన ఖర్చులు పెరగవచ్చు. పాత బాకీలు వసూలయ్యే సూచనలు ఉన్నాయి. పొదుపు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిది. ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే అధిక శ్రమ కారణంగా అలసట లేదా నిద్రలేమి సమస్యలు రావచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం మరియు సమయానికి ఆహారం తీసుకోవడం అవసరం. ఉదయాన్నే కొంత సమయం నడక లేదా ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ జీవితంలో ఈరోజు ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది. పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరగవచ్చు. స్నేహితులు మరియు బంధువుల నుంచి సహకారం పొందే అవకాశం ఉంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. గతంలో ఉన్న అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంది. అవివాహితులకి కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. మీ భావాల్ని స్పష్టంగా వ్యక్తపరిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులకి ఈరోజు మంచి రోజు. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్త విషయాల్ని నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతోంది. గురువుల మార్గదర్శకత్వం ఉపయోగపడుతుంది. ఈ రోజు ముఖ్యంగా మీరు ఆత్మవిశ్వాసంతో పాటు సహనాన్ని కూడా కలిగి ఉండాలి. ప్రతి విషయంలో తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యమైన పనుల్ని ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల మధ్య ప్రారంభించడం శుభప్రదంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారు ఈరోజు రాశి చక్రం ప్రకారం రాశ్యాధిపతి శనిగ్రహం మరియు ఆదివారం కావడంతో సూర్య భగవానుడి అనుగ్రహం కోసం పరిహారాలు చేయడం మంచిది. ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య నారాయణునికి ఆర్ఘ్యం సమర్పించండి. ఓం గృహి సూర్యాయ నమః మంత్రాన్ని 27 లేదా 108 సార్లు జపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి కుంభరాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.